మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండము. ఈరోజు వసంతవాడ గ్రామము స్వస్థతశాల గనక సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము, పేజీ నంబర్ 120, పాత నిబంధన గ్రంథమే. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చెయ్యమని యెహోవాకు మొర్రపెట్టెను. చాలండి. చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనం ఆగి పరిశీలిస్తే, ఈ సంఖ్యాకాండము 12వ అధ్యాయములో మొదటి వచనములోనే మోషే ఇశ్రాయేలీల నాయకుడు, అతని చేతి కింద 6 లక్షల కాల్బలం, అంటే యుద్ధం చేయగలిగిన వారు 6 లక్షల మంది, స్త్రీలు పురుషులు పిల్లలు అందరినీ కలుపుకుంటూ 25 లక్షల మంది నడిపించుకుంటూ వస్తున్నాడు. ఈ క్రమంలో తన భార్య ఏమైందో తెలియదు, కానీ ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మోషే పెళ్లి చేసుకున్నాడంట. ఎవరు చేసుకున్నాడు అంటే కూషు దేశస్తుల్ని. చెప్పండి, ఎవరంటే సౌత్ ఆఫ్రికా అంటారు కొంతమంది, ఇంకా బాగా చెప్తాను నల్ల జాతీయుల వారిని అంట. అంత నలుపే, కట్టిగా నలుపు. సరే, ఇష్టమై చేసుకున్న ఈయనకి బాగానే ఉంది, కానీ ఈ మోషేకి ఒక అక్క అన్నయ్య కూడా ఉన్నారంట. అక్క ఏమో మిరియాము, అన్నయ్య ఏమో అహరోను. పెళ్లి చేసుకుని వచ్చిన మోషే మీద గొడవ పడుతున్నారు. ఎరా, ఇంకెవరు దొరకలేదు అనుకున్నావా? నల్ల పిల్లని చేసుకున్నావు, ఎన్ని రంగులు వేసినా ఎన్ని మేకప్లు వేసినా అసలు చాలా భయంకరంగా ఉంది ఏమే అని చెప్పి తమ్ముడు అని ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటేనంట మోషే వారిని ఏమీ అనలా. కానీ ఆకాశమునున్న దేవుడు అంటే అక్కడికి దిగి వచ్చి వారిని పిలిచి, మీరు చేసింది తప్పు, మీరు మీ తమ్ముడు అనుకుంటున్నారు, అతను నా నాయకుడు, నా సేవకుడు అని చెప్పి ఎక్కువగా మాట్లాడిందంట మిరియాము. ఎలా మాట్లాడిందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆ మిరియాము కంట నుదుట, ఈ నుదుట భాగం కుష్టి వ్యాధిని ఇచ్చాడంట. ఆ కుష్టి వ్యాధితో బాధపడతా ఉంటే అక్కను చూడలేక మోషే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. యెహోవా, దేవా, మా అక్క మిరియాము తెలుసో తెలియకో తమ్ముడే కదా అని చెప్పి ఆమె మాట్లాడడం జరిగిందయ్యా, దానికి ఎంత శిక్ష అని చెబుతూ ఈమెను బాగు చేయయ్యా అంటున్నాడు. ఏం చేయాలంట? మనకేమైనా రోగం వచ్చిందనుకోండి, బాగు చేయించుకుంటావా? కేవలం రోగమే కాదు, చెప్పండి, వస్తువులు బాగు చేయించుకుంటాం చెడిపోతూ ఉంటే. కొన్నిసార్లు చెడిపోయిన ఇంటిని బాగు చేయించుకుంటాం. సామాగ్రి, మోటార్ సైకిల్, కార్లు, మనం నడిపే వాహనాలు, కూర్చునే వస్తువులు, మాట్లాడే మైకులు అన్నీ బాగు చేయించుకుంటాం. మరి ఏనాడైనా నిన్ను నువ్వు బాగు చేయించుకున్నావా? నాకేం బాగా మాస్టర్ గారు అంటారు కొంతమంది. మీ హృదయములు బాగోలా, చెడిపోయినాయి. ఏంటంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, హృదయం అంట అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందంట. హృదయం అలాంటిది, ఘోరమైన వ్యాధి కలిగింది. మరి ఏ రోజైనా నీ హృదయాన్ని బాగు చేసుకున్నావా?
కంటిని పంటిని ఒంటిని బాగు చేసుకుంటున్న మనిషి తన అంతరంగాన్ని బాగు చేసుకోవాలి. మార్కు సువార్త 1:19 శిష్యులు వలలు బాగు చేసుకుంటున్నారు. మత్తయి సువార్త 3:12 కొంతమంది వారి చేను కళ్ళెం బాగు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం కొన్ని బాగు చేసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు బాగు చేసుకుంటే మీకే మేలు. ఏ మేలంట? మనం కొన్ని చూసిన వారమైతే ఆదికాండం 20వ అధ్యాయం, నా వైపు చూడండి, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆదికాండం 20వ అధ్యాయానికి వస్తే అబ్రహాము దేవుడు చెబుతున్న దేశానికి వెళ్తూ ఉన్నాడు. ఆ దేశానికి వెళ్తున్న సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓ ప్రాంతం వచ్చింది. ఆ ప్రాంతానికి రాజు అబీమెలెకు. ఆ ప్రాంతం ఉన్న రాజుగారికి ఉన్న ఒకలాంటి చెడ్డ ఆలోచన ఏంటంటే, ఎవరైనా అమ్మాయి అందంగా ఉంటే చాలు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటాడు. ఆలోచన చేయండి పిల్లలు, అందగత్తె నా దగ్గర ఉండాలి అనే ఆలోచన. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఇలాంటి లక్షణాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఒకసారి అబ్రహాము తన భార్యను తన సమస్తమును ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి అబ్రహాం ముందే అంటాడు, అమ్మా శారమ్మ, నా భార్య, నువ్వు ఎక్కడైనా నువ్వు నా భార్య అని చెప్తే నన్ను చంపేసి నిన్ను పట్టుకెళ్ళిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఈ రాజు గురించి నేను విన్నాను, అబీమెలెకు గురించి. ఓ పంచే ఇక్కడి నుంచి నువ్వు నాకు చెల్లని చెప్పు, నేను నీ అన్నయ్యనని చెప్తాను ఎవరికైనా అని అంటాడు. ఊరు బయట ఊర్లోకి వచ్చినాక అక్కడ ఉన్న ఈ శార అందగత్తె అంట, సౌందర్యవంతి. ఈమెను చూసి ఎవరు నువ్వు అని అడిగితే అబ్రహాం అన్నాడు, ఈమెనా చెల్లి. అయితే ఇంకే అని చెప్పి అబ్రహామును వదిలిపెట్టి ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు. ఎంతైనా భార్య. ఆలోచన చేయండి ప్రియులారా, ప్రార్థన చేసుకుంటున్నాడు బయట. ఎవరికి చెప్పాలి? ఎవరికైనా చెప్పి ఎవరి తరపునైనా సరే వెళ్దాము అంటే రాజుగారి దగ్గరికి ఎలా సాధ్యం? ప్రార్థన చేసుకుంటా ఉంటే రాత్రి అంట అబీమెలెకు కల్లో లేదా ఒళ్ళంతా దురదొచ్చిందంట. ఈ రోగానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తుండగా దేవుడు మాట్లాడి, ఈమె ఎవరు అనుకుంటున్నావు? పలానా దైవజనుడు అయిన అబ్రహాము యొక్క భార్య, ఈమె తీసుకెళ్తే ఆయనకు అప్పు చెప్పు అని కల్లో దేవుడు మాట్లాడాడు. అప్పుడు గబగబా ఆమె తీసుకొని అబ్రహాముకు అప్పగించేశాడు. ఏంటి నువ్వు చేసిన పని? నువ్వు చిల్లంటేనే మేము తీసుకొచ్చావు అని చెప్పి చరిత్ర ఇదంతా అని చెప్పినప్పటికీ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడికి అబీమెలెకు యొక్క కుటుంబంలో కానీ అబీమెలెకు యొక్క గ్రామంలో కానీ అబ్రహాము ప్రవేశిస్తున్నాడు అంటున్న సమయంలో వాళ్ళు చేసిన పాపాలకు కాబోలు దేవుడు అంట ప్రతి స్త్రీ యొక్క గర్భాన్ని ఆపేశాడంట. పిల్లలు పుట్టట్లా కొన్ని సంవత్సరాలుగా. పిల్లలు లేక, ప్రజలకి లేక, కుటుంబం ఆ యొక్క రాజులకి లేక, పిల్లల బాధ లేక బాధపడుతున్నారు. పిల్లలు కలగక ఎవరు చూసినా గొడ్రాలు, పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు ఉన్నారు. బైబిల్ చెప్తున్న పిల్లలు ఆదికాండం 20వ అధ్యాయాన్ని మనం చూస్తే దేవుడు అంటాడు ఆ రాత్రి అబీమెలెకుతో, ఇదిగో నువ్వు శారాయిని అప్పగించావు కాబట్టి అబ్రహాం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో. చూడండి, ఆ మాట చదువుతున్నాను. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనములో, అబ్రహాము దేవునికి ప్రార్థన చెయ్యగా దేవుడు అబీమెలెకును అతని భార్యని అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మన హృదయాన్ని బాగు చేసుకుంటే, మన ఆత్మీయ స్థితిని బాగు చేసుకుంటే, ఇదిగో అబీమెలెకు వలె ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే దేవుడు తన దాసుడు ప్రార్థన చేయగా ఏం చేస్తాడంట? పిల్లల్ని కనడానికి దేవుడు కృపనిస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక.
భూమి మీద రెండు రకాలైన పిల్లలు ఉన్నారు. ఒకటి శరీర సంబంధమైన పిల్లలు, రెండవది ఆత్మ సంబంధమైన సంఘము అనే పిల్లలు. కాబట్టి మీ హృదయాన్ని ఎందుకు బాగు చేసుకోవాలి అని అంటే, హృదయం బాగైతే దేవుని పక్షమున నీ హృదయాన్ని బట్టి దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరుస్తాడు. రెండోది మనం గమనించిన వారమైతే మన బిడ్డల సంతతిని కూడా శరీర రీత్యా ఆయన బాగు చేసి విస్తరింప చేస్తానని బైబిల్ చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండోది మనం చూసిన వారమైతే ప్రియులారా, హృదయాన్ని బాగు చేసుకోవడం వల్ల కలిగే రెండో అనుభవం లేవీకాండం 13వ అధ్యాయం అంతా 13, 14 ఈ 2 అధ్యాయాలు కుష్ఠరోగం గురించి ఉంది. ఎవరికైనా కుష్ఠరోగం వచ్చి పాస్టర్ గారికి చూపించుకొని ఆ పాస్టర్ గారు అవును ఇది కుష్ఠరోగం అని అంటే, ఈ నుదుటి మీద ఏమని రాస్తాడంటే ఇతడు అపవిత్రుడు అని రాస్తాడు. ఈ అబ్బాయి ఉదాహరణకి ఇది వసంతవాడు అనుకుందాం, కుష్ఠరోగం వచ్చింది, ఊరిలో ఉండడానికి వీలు లేదు, మరి ఎక్కడ ఉండాలి? ఊరు వెలుపల ఉండాలి. కాబట్టి ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చేయాలంటే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అది చూపించుకొని అవును అది కుష్ఠరోగం అని కనుక తెలిస్తే ఆ పాస్టర్ గారు ఆ నుదుటి మీద అపవిత్రుడు అని రాస్తే అబ్బాయి పరిగెత్తుకుంటూ నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి అంటూ అరుస్తూ వెళ్ళాలి. ఎవరు తనకి ఎదురు రాకూడదు. అపవిత్రుడు, ఇతడు పాపంతో నిండిపోబడ్డాడు. కుష్ఠరోగం ఆ రోజుల్లో ప్రియులారా, ఈ రోజుల్లో రోగాలన్నిటికంటే భయంకరమైన రోగం అది. అయితే దేవుడు అన్నాడు అది బాగు చేయబడితే ఆ పాస్టర్ గారు చేసే పని ఏంటి తెలుసా? అపవిత్రుడు అని కొట్టేసి ఇక్కడి నుంచి ఇతడు పవిత్రుడు, ఊర్లోకి రావచ్చు, ఇతని యొక్క దోషం కుష్ఠరోగం పోయింది. కాబట్టి అతని పాపాన్ని తన హృదయాన్ని సరి చేసుకుంటేనంట అపవిత్రం పోయి ఏమవుతాడంట అతడు పరిశుద్ధుడు, పవిత్రుడు అవుతాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి మీరు ఇంటికిలాగా లేవీకాండం 13వ అధ్యాయం 37వ వచనంలో అతడు బాగుపడిన తరువాత అతడు పవిత్రుడుగా పిలువబడతాడని బైబిల్ చెప్తుంది. మన హృదయం సరైతే ప్రియులారా దేవుని కంటే మనలో ఏం కనబడుతుందంటే పవిత్రత కనబడుతుందంట. ఇక మూడోది మనం చూసిన వారు 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయము. ఆ ఊరి పేరు ఎరుకో. ఆ ఊరంతా చాలా అందమైందంట, కానీ నీళ్లు బాగోలేదంట. నీళ్లు తాగుతుంటే చేదు పుట్ట. అందరూ అన్నారు అన్నీ బాగున్నాయి కానీ ఇదేంట్రా బాబు నీళ్లు బాగోలేదు, ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం మనం నీళ్లు అనుకుంటున్న సమయంలో దైవజనుడైన ఎలీషా అక్కడికి వచ్చాడంట. అందరూ అంటారు అయ్యా ఊరు మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు అన్నప్పుడు ఆయనంట కొత్త పాత్రలో ఉప్పు తీసుకెళ్ళండి అని చెప్పి ఆ ఉప్పు తీసుకెళ్ళి ప్రార్థన చేసి ఆ నీటి మీద వేయగానంట అది బాగా అయ్యిందంట. అది తాగిన వాడంట ఆ నీళ్ళ ద్వారా తృప్తి పొందినట్లుగా ఇంకో బైబిల్లో మాట రాయబడింది, ఇక ఎవ్వడును మరణము చూడడు. అది బాగైంది గనక వాడికి మరణము లేదు, అది బాగుపడింది గనక మరణము లేదు అనే మాట రాయడం జరుగుతుంది. మనం బాగవడం వల్ల బిడ్డల్ని, మనం బాగవడం వల్ల పరిశుద్ధులం అవుతాం, మనం బాగవడం వల్ల ప్రియులారా మరణము నుండి మనము తప్పివేయబడతామనే మాట మనం చూస్తున్నాం. అందుకని మోషే దేవుడి దగ్గరికి వచ్చి ఇలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వే బాగు చేయాలి, నువ్వు బాగు చేయాలి అని అంటున్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, టీవీ షాప్ దగ్గరికి వెళ్ళి టీవీ ఇచ్చామనుకోండి బాగు చేస్తాడు. అలా కాకుండా నగర షాప్లో తీసుకెళ్ళి అయ్యా టీవీ బాగు చేయండి, చికెన్ కొట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాంసం కావాలని అడిగితే నా దగ్గర నాటుకోవడం ఉంది దీన్ని బాగు చేయండి బాగు చేస్తే చక్కగా మాంసం కొట్టేస్తాడు. టీవీ షాప్ దగ్గరికి వెళ్ళి లేదా ఇంకో బట్టల షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం మాంసం కొట్టే ఏం కొడతాడు. అలాగే ఏది బాగు చేయాలో ఆ బాగు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. నాకు అనిపించింది యేసయ్య ఏమీ బాగు చేయగలడు. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క వస్తువు చెడిపోతూ ఉంటుంది. ఒకటి మోటార్ సైకిల్, ఒకటి టీవీ, ఒకటి ఇస్త్రీ పెట్టి, ఒకటి మిక్సీ, ఒకటి ఒళ్ళు, ఒకటి రోగం, వ్యాధి, జబ్బులు. నాకు బాగలేదు కదా అని చెప్పి మటన్ షాప్కి వెళ్ళి అయ్యా నన్ను బాగు చేయాలంటే ఏమంటాడు? అయ్యా ఇక్కడ కాదు అంటాడు. అలాగే తెలియాలి కదా మనకి మన దేవుడు ఏమేమి బాగు చేయగలడు అని మనం చూస్తే
మొట్టమొదటిగా రాశారు చూడండి ప్రియులారా, దేవుడు ఏం బాగు చేయగలడు అంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథము 44:26వ వచనం. నేను నా సేవకుడిని మాటను రూఢీపరచువాడును, నా దూతల ఆలోచన నెరవేర్చువాడును. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడును నేనే. ఏంటంటే పాడైపోయిన వాటిని, పాడైపోయిన స్థలాలను, పాడైపోయిన కుటుంబాలను బాగు చెయ్యగలవాడును నేనే. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏం బాగు చేయగలడు అంటే కుటుంబాన్ని బాగు చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారట ఒక ఆయన విజయవాడ వెళ్ళి ఒక మంచి షిఫ్ట్ లేదా మంచి మారుతి లేదా ఈరోజు బోల్డ్ కంపెనీలు వచ్చినాయి, ఒక కంపెనీ కారు, ఫెరారియో ఇంకేదో ఇంకినోవా ఏదో ఒక మంచి కారు కొనుక్కొని షోరూమ్ నుంచి తీసుకొని వస్తున్నాడంట. గన్నవరం దాకా బాగానే వచ్చేసింది. ఈ గన్నవరం తర్వాత ఆ కారు ఎందుకో ఆగిపోయిందంట. ఆ పక్కనే ఉన్న మెకానికల్ అందరినీ పిలిచి బాగు చేయించాడంట, కానీ బాగు అవ్వలేదంట. కంపెనీకి ఫోన్ చేసి ఎడా అమ్మడా తిడుతున్నాడంట. కొత్త కారు అయినా బాగు చేయించాను, బాగవలా. ఈ లోపంట అలాంటి కారే సేమ్ తను ఎదురొచ్చి ఆగిందంట. అందులో సూటు బూటు చేసుకున్న ఒక ఆయన దిగి, అబ్బాయి కారేంటి ఇక్కడ ఆగింది అన్నాడంట. అయ్యా రిపేర్ వచ్చింది అందుకని ఆగింది. అలాగా, సరే బాగానే టోపించే నేను బాగు చేస్తా అన్నాడంట. ఆ కొనుక్కున్న అబ్బాయి ఈ వచ్చిన సూటు బూటు వేసుకున్న అబ్బాయిని కింద నుంచి పై దాకా చూస్తున్నాడంట. ఎందుకని మెకానికల్ చూపించి అవ్వలేదు, ఎంతో మందికి తెలిసిన వాడిని అడిగి అవ్వలేదు. ఈయన చూస్తే సూటు బూట్ వేసుకున్నాడు, ఈయనకేం తెలుసు, ఏసీలో బతికేవాడు. ఏమంటే ఇతను చూస్తే రిచ్ పర్సన్లా ఉన్నాడు, ఇతని వల్ల ఏం సాధ్యమైద్దని. అలా కారు అబ్బాయి అని చెప్పి ఆ అబ్బాయిని రిక్వెస్ట్ చేసి ఆ కారు బానెట్ ఓపెన్ చేసి ఏదో చిన్న రిపేర్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేయన్నాడంట. ఈజీగా స్టార్ట్ అయిపోయిందంట. ఆశ్చర్యపోయాడు. బయటకు వచ్చి అన్నాడు, అయ్యా ఇది షోరూమ్ కారు, ఎంతో మంది మెకానిక్స్ వచ్చి ఎంతో అనుభవశాలు వచ్చి దీన్ని రిపేర్ చేసిన అవలా. మిమ్మల్ని చూస్తే శుతిమెత్తగా కనబడుతున్నారు, బాగా చదువుకున్న వాళ్ళ కనబడుతున్నారు, ఎలాంటి అనుభవం మీలో ఉన్నట్టు నాకు కనబడలా. కానీ ఎలా సాధ్యమైంది, మిమ్మల్ని ఉండబట్టలేక అడుగుతున్నాను, ఎలా సాధ్యమైంది అని అంటే ఆయన అన్నాడంట నవ్వుతూ, ఈ కారు తయారు చేసింది నేనే అన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన వెళ్తూ మాట అన్నాడంట, ఎవరు ఎంతమంది బాగు చేస్తున్నా బాగవచ్చు బాగవ్వకపోవచ్చు, ఆ వస్తువు అనగా నేను తయారు చేసిన వస్తువు నా దగ్గరికి తీసుకొస్తే నేను కనుక బాగు చేయలేదా చెప్పండి, ప్రపంచంలో ఇంకెవడో కూడా. ఎందుకంటే ఐఎమ్ ది మేకర్, నేనే తయారీదారుడిని, కనిపెట్టిన వాడిని, డిస్కవరర్. ఐఎమ్ ది ఇన్వెంటర్, నేనే దీని ఇన్వెన్షన్, దీన్ని కనిపెట్టాను. ఏ సమస్య వస్తే ఎక్కడ వస్తుందో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. సో నేను ఈ కార్డు బాగు చేయకపోతే ఎవడో కూడా బాగు చేయదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది ఓ చక్కని మాట మనం చదువుకుంటే ప్రియులారా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని. ఎక్కడో ఉన్న నిన్ను, ఎక్కడో ఉన్న నీ భార్యని దేవుడు ఒకటపరిచాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదని జతపరిచాడు. నీ భార్య సంతానము ద్వారా నీకు ఒక బిడ్డనిచ్చాడు. ఈరోజు ఒక చక్కని ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, ఒక కుటుంబంగా తయారయ్యావు. కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటే భార్యాభర్తల మధ్య అసమాధానం, బిడ్డల మధ్య అసమాధానం, మాట వెంటలా, ప్రతిరోజు ఏడుస్తున్నావు, ప్రతిరోజు బిడ్డలు బట్టి ఏడుస్తున్నావు, ప్రతిరోజు భార్యను బట్టి ఏడుస్తున్నావు, ప్రతిరోజు భర్తలు బట్టి ఏడుస్తున్నావు. నీ ఏడుపులు ఎవడో
నాయకుల దగ్గరికి వెళ్ళావు సమస్యలు తీర్చండి, వారి వల్ల కాలా, చేతులు ఎత్తేసారు. పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టావు, వారి వల్ల కాలా. పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, వాళ్ళ వల్ల కాలా. కోర్టులకు వెళ్ళావు, వాళ్ళ వల్ల కాలా. ఇక విడాకులు తప్ప వేరు లేదనుకుంటూ వాళ్ళు అంటున్నారు, అలా కదే కౌన్సిలింగ్ తీసుకోండి. అబ్బా, ఎన్ని కౌన్సిలింగ్ తీసుకున్నా ఆ భర్త అన్నాడు నా భార్య మారదండి, ఈ భార్య అంటుంది నా భర్త మారదండి, ఈ తల్లిదండ్రులు అన్నారు మా బిడ్డ మారదండి అని. అందుకని బైబిల్ చెప్తుంది, ఏ కుటుంబాన్ని నేను కట్టానో, భార్యకు భర్తలు ఇచ్చింది నేను, ఏకాంగులను సంసారం చేసింది నేను, పిల్లలు లేని వారికి పిల్లల్ని ఇచ్చింది నేను, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? చెప్పండి. బాగు చేస్తాను, మీ దాంపత్యాన్ని బాగు చేస్తాను. పాడైపోయిన నీ కుటుంబం అని పిలువబడుతున్న నీ దాంపత్య జీవితాన్ని, నీ వైవాహిక జీవితమును నేను జతపరిచి సంసారులుగా మారుస్తాను. నీ బిడ్డలకు నేను చదువు వచ్చినట్లుగా, బుద్ధి వచ్చినట్లుగా నేను మారుస్తాను. ఈరోజు చాలా కుటుంబాలు పాడైపోయి దెబ్బలాగా తయారవుతున్నాయి. ఎక్కడ ఒక జడ్జి ఇంటర్వ్యూ ఇస్తూ అంటున్నాడు, ఒకప్పుడు క్రిమినల్ కేసులు వచ్చేవంట, ఒకప్పుడు చంపేసిన హత్య కేసులు ఎక్కువ వచ్చేవంట, కానీ ఈరోజు ఎక్కువ అంట విడాకుల కేసులు ఎక్కువ వస్తున్నాయంట. ఎన్ని కౌన్సిలింగ్లు ఇచ్చినా ఇటు భార్య, ఇటు భర్త, ఇటు పిల్లలు మాట వెంటలా. అందుకని ఎక్కువగా ప్రియులను ఆలోచించిన విడాకులు ఇవ్వాల్సిన పరిస్థితి నేడు జ్యుడిషియల్ కోర్టుకి ఏర్పడింది. అందుకని దేవుడి రోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. పాడైపోయావా? నీ కుటుంబం పాడైపోయిందా? నేను ఎవరినో తెలుసా? పాడైపోయిన ప్రతి పురమును, పాడైపోయిన ప్రతి ఇబ్బందిని, ప్రతి దాంపత్యాన్ని, ప్రతి కుటుంబాన్ని ఈ స్వస్థత శాల ద్వారా నేను ప్రకటిస్తున్నాను. నా దేవుడు ప్రతి కుటుంబాన్ని కట్టునుగాక, ఆయన బాగు చేయునుగాక. భార్యాభర్తల మధ్య సఖ్యత, బిడ్డల మధ్య సఖ్యత, బాంధవ్యంలో సఖ్యత, కుటుంబంలో సఖ్యత, ఇది మొదలుకొని అర్థము చేసుకునే మనస్సును నా దేవుడు ప్రతి కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఇది మొదటి అనుభవం. ఇక వీటి గురించి చాలా విషయాలు, అనుభవాలు ఉన్నాయి. కొంతమంది కుటుంబాలు పాడు చేసుకుంటారు, కొంతమంది సేవను పాడు చేసుకుంటున్నారు, కొంతమంది ఆత్మీయ స్థితి, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఆమోసు 9:11 పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రియులారా, నువ్వు ఏం పాడు చేసుకున్నావో నాకు తెలియదు, కానీ పాడైపోయిన నీ కుటుంబాన్ని కానీ, నీ సేవలు కానీ, నీ సంఘములు కానీ, నీ ఆత్మీయ స్థితిని కానీ నేను ఈరోజు కట్టడానికి ఇష్టపడుతున్నాను. నేను పాడైన ప్రతి స్థలమును, పాడైపోయిన ప్రతి దానిని నేను బాగు చేయువాడును నేనే అనే వాగ్దానం దేవుడు మన జీవితంలో స్థిరపరచునుగాక. ఇక మొదటి అనుభవం ఇది. ఇక రెండో అనుభవం దగ్గరికి వస్తే ప్రియులారా, దేవుడు ఏం బాగు చేయగలడు అంటే, కీర్తన గ్రంథం 147వ కీర్తన, కీర్తన గ్రంథం 147వ కీర్తన 3వ వచనాన్ని కనుక చదివితే ఇది భలే ఉంటుందిలే అండి. ఇక్కడ ఏమన్నా రాయబడుతుందంటే 147:3లో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. ఏం చెదిరిందంట? అర్థం చెదరలా, కొత్త అర్థం పెట్టుకోవడానికి. కిడ్నీ చెడలా. ఈరోజు కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ, ఇడ్లీలా దొరుకుతున్నాయి. కన్ను పోతే కన్ను, పళ్ళు పోతే పళ్ళు. కానీ ఒక్కసారి నమ్మి చివరి వరకు తానే అంటూ, ఇటు భార్యనే కానివ్వండి, ఇటు స్నేహితుడినే కానివ్వండి, ఇటు మనం ఆత్మీయుడినే కానివ్వండి, నమ్మి మోసపోతున్నారు ఈరోజు. దానివల్ల జరిగేది ఒరిగేది ఏంటి అని అంటే, చెదిరిపోయిందంటే గుండె. ఈరోజు చాలాసార్లు వినబడుతూ ఉంటాయి, రే అర్థం అనుకున్నావా బాగు చేసుకోవడానికి? అర్థం అనుకున్నావా అతికించేద్దాం అనుకున్నావా? చెదిరింది నా గుండెరా, నమ్మకం పోయిందిరా నీ మీద, నీ మీద విసుకొచ్చేసిందిరా, గుండె చెదిరిపోయిందిరా, మరి ఎంత ద్రోహమా? ఇప్పుడు ఇది చెప్తా ఉంటే చాలా మంది అనుకుంటారు ఎలక్షన్ గురించి చెప్తున్నారేమో అన్నట్టుగా. నిజమే, ఈరోజు చాలా మంది గుండె చెదిరిపోయింది.
వచ్చిన రిజల్ట్స్, మాట్లాడిన నాయకుల తీరు. ఈరోజు పాపం నేను ఆ నాయకుల పేర్లు చెప్పడం మీకు తెలుసు ఈ పాటికి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా మీరేంటి అని అంటే, ప్రజలను నమ్మాం, ఎన్నో చేశాం, కానీ ఇలా చేస్తారని అనుకోదు. ప్రజలు తప్పంటారా, నాయకులు తప్పంటారా? అది వ్యక్తిగత పరిశోధన చేసుకోవాలి. గమనించండి ప్రియులారా, ఈరోజు చాలా మంది మనసు చెడిపోయింది. అందుకని ఏం చేస్తారు? బ్రాండీ షాపుల దగ్గర, సినిమా హాల్ దగ్గర, వ్యభిచార గృహాల్లోకి వెళ్ళి తమ పాపిష్టమైన కార్యాలను జరిగిస్తున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితి. చాలా మంది తల్లులు నాకు ఈ మాట చెప్తున్నారు, అయ్యగారు మా ఆయన గురించి ప్రార్థన చేయండి. ఏమ్మా తాగుడండి, మారట్లేదండి. ఒక ఆవిడకి నా దగ్గరికి వచ్చి, అబ్బో అయ్యా ఎవడైనా మారతాడేమో కానీ మా ఓడు మారదండి, నా భార్య మారదండి, నా భర్త మారదండి. ఈరోజు భార్యలు వచ్చి అంటున్నారు, మా భర్త తాగుడండి, మారదండి బాబా. భర్తలు కూడా వచ్చి అంటున్నారు, మా ఆవిడండి, ఏమ్మా ఆవిడకి ఆవిడ కూడా తాగుతుందో కాదండి, సీరియల్ 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 మారదండి బాబా. తల్లిదండ్రులు వచ్చి అంటున్నారు పిల్లలతో, అయ్యా మా పిల్లలు వాళ్ళు ఏం చేశారు? ఫోను 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 ఫోను, తినేటప్పుడు ఫోను, తాగేటప్పుడు ఫోను, స్నానానికి ఫోను. ఈరోజు కొత్త సర్వే జరిగిందంట. ఆ సర్వేలో అంటారు, ఫోన్ అంట విడిచిపెట్టలేక బాత్రూంలో కూడా తీసుకెళ్ళిపోతున్నారంట ఫోన్. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. కానీ తల్లిదండ్రులు విసిగిపోతున్నారు, వీడి ఫోన్ ఎప్పుడు వదిలిద్దిరా అని. వీళ్ళు భార్య విసిగిపోతుంది, నా భర్త త్రాగుడు ఎప్పుడు మానుతాడా అని. భర్త విసిగిపోతున్నాడు, నా భార్య ఈ సీరియల్ పిచ్చి ఎప్పుడు మానేస్తుంది వచ్చి. తిట్టుకుంటున్నారు చాలా మంది, ఏదో సీరియల్ అని వాళ్ళు, ఏదో పొందని వీళ్ళు, ఏదో ఫోన్లని. ఈరోజు చాలా మంది చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా చూస్తూ ఉంటాం. పిల్లలు ఏడుస్తున్నారు, మా అమ్మ నాన్నకి ఫోన్లు ఎక్కువైపోయి మమ్మల్ని పట్టించుకోవట్లా. నిజమే, గుండె చెదిరిపోతుంది. ఈరోజు ఈ ఎడిక్షన్ ఎక్కువైపోతుంది మనుషుల మధ్య. ఒకడికి మందు పిచ్చి, ఒకడికి ఏమో సీరియల్ పిచ్చి, ఒకడికి ఏమో ఫోన్ పిచ్చి, ఒకడికి సినిమాలు పిచ్చి, ఒకడికి లోకం పిచ్చి, ఒకడికి బట్టల పిచ్చి. మారడు 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 మారడు. అందుకని సామెతలో మాట్లాడుతుంది, మనిషి యొక్క నడవడిక మార్చేవాడు దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని కట్టేవాడు కాదు. ఓ 2 సంవత్సరాల క్రితం విజయవాడ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక డిఎస్పీ గారు అంటున్నారు, అయ్యా మీకు 2 చేతులు ఎత్తి వందనాలు చెప్పాలండి అంటున్నారు. ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నేటి క్రైస్తవ తరం వచ్చిన తర్వాతనే చాలా మంది త్రాగుబోతులు తమ త్రాగులు వదిలేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరుగుబోతులు తిరుగుళ్ళు, జోతగాళ్ళు జోతము, వ్యభిచారము, మద్యపానులు మానేస్తున్నారయ్యా. మీకు తెలుసా, ఒకప్పుడు ఏ దొంగతనం జరిగినా ఒక పేరుని పడేది స్టువర్ట్పురం. వాళ్ళు మామూలు దొంగలు కాదంట. ఈరోజు స్టువర్ట్పురం సువార్తపురం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, సువార్త ఒకటే మనుషులు బాగు చేస్తుంది. త్రాగుబోతులకి త్రాగుడి నుంచి, వ్యభిచారులకి వ్యభిచారం నుంచి, అడిక్షన్తో పాలైపోతున్న బిడ్డల అడిక్షన్ నుంచి దేవుని వాక్య వాళ్ళను పట్టి బలపరిచి 119వ కీర్తన 5వ వచనం ఉంటుంది, యవనస్తులు దేని చేత మన ఎవరికి శుద్ధపరచుకుందరు? నీ వాక్యము చేతనే కదా. ఈరోజు యవనస్తులు కూడా మారుతున్నారు, దేవుళ్ళు ఉంటున్నారంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యమే. అందుకని బైబిల్ చెప్తుంది, ఈ దేవుని వాక్యం అంట గుండె చెదిరిన వారిని ఏం చేస్తుందంట? బాగు చేయును అనే మాట పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కాబట్టి ఇక మనం గమనించిన వాళ్ళ మొదటిది ఏం బాగు చేస్తాడంట? పాడైపోయిన స్థలములను, పురములను, కుటుంబాలను దేవుడు బాగు చేస్తాడు. రెండవది చెదిరిన గుండెను దేవుడు బాగు చేస్తాడు. ఇక మూడవ చెప్పి ముగించేస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయము, ఈ మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. 30వ అధ్యాయము 26వ వచనం, యెహోవా తన జనుల గాయములు కట్టి వారి దెబ్బలను బాగు చేయు దినమున అంటున్నాడు. ఏం బాగు చేస్తాడంట? దెబ్బలు. అలాగే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 13, 14, 15 వచనాలు చదివితే అక్కడ మనం చదువుకున్న మూల వాక్యం ఏంటి? ఈమెను బాగు చేయి. ఏం బాగు చేయాలి?
రోగమును బాగు చేయ. అవును, ఈరోజు చాలా మందికి రోగాలు బాగోవట్ల. చాలా మంది చెప్తున్నారు, అయ్యా మా వాడి పలానా రోగం ప్రార్థన చేయండి, దేవుడే బాగు చేయాలి. ఈరోజు ఎన్ని రోగాలు వచ్చినాయండి, ఎన్ని రోగాలు. తలలో రోగం, వెంట్రుకలో రోగం, మృదుల రోగం, కళ్ళు రోగాలు, ముక్కు రోగాలు, పళ్ళ రోగాలు. ఈరోజు పలానా రోగం అని లేదు. కొంతమంది అడిగితే ఏమో ఎక్కడమ్మా నొప్పి అంటే చెప్పండి, ఒళ్ళంతా. నేను బాగున్నాను, మనం కొంతమంది ఉన్నాం, నేను బాగున్నాను అన్న వస్తే చేయొద్దండి. ఒక్కడు అంతట్లా నడినెత్తి మొదలుకొని అడి పాదం వరకు ఒక్కడు బాగులేడట. యెషయా 1:6 ఉంటుంది, నడినెత్తి మొదలుకొని అడి పాదం వరకు ఎక్కడ చూచిన దెబ్బలు, ఎక్కడ చూచిన రోగాలు, ఎక్కడ చూచిన వ్యాధులు, ఎక్కడ చూచిన పుండులు, పచ్చి పుళ్ళు అంట. కొంతమంది చెప్తూ ఉంటారు, అయ్యా ఒళ్ళంతా పుండు, నెప్పుడు. నిజమే, ఈరోజు చాలా మంది దెబ్బలు, రోగాలు, వ్యాధులు. దేవుడు చెప్పాడు, నీ అక్కను బాగు చేయాలనుకున్నావు కదా, దానికి శిక్ష ఏంటో తెలుసా? మీ నాన్న మీ యొక్క అక్క మొహం మీద ఉమ్ము వేయాలి. అలాగా 7 రోజులు చేస్తే ఆమె చేసిన తప్పుగా ఆమె బాగుపడింది. పాలం వెలుపల ఆమె ఉండగా తన తండ్రి ఉమ్ము వేయగా 7వ దినం స్వస్థత కలిగి లోపలికి వచ్చింది. నిజమే, ఈరోజు మన దేవుడు మన పశ్చాత్తాపం, మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మన గర్వం, మన అహం, మన అవిధేయతను బట్టే వస్తున్నాయి. మనం చేయాల్సిన పని ఏంటంటే, నన్ను బాగు చేయి ప్రభు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అంటాడు, రోగం అంత ఎక్కడా లేదు, నీ నోట్లోనే ఉంది. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ పాపము అనే ఉమ్ముని వదిలే. బైబిల్లో మాట ఉందండి, నువ్వు సరవుతావా సరే, లేదా నేనే నీ మీద ఉమ్ము వేయాల్సిన పరిస్థితి వస్తుంది. నువ్వెవరో నాకు తెలియదు అని అసహించుకునే పరిస్థితి వస్తుంది. అలా దేవుడు మనల్ని అసహించుకునే కంటే మనం ఎందుకు మన పాపాలు అసహించుకోకూడదు? నోరు తేడాగా రాగానే, నోరంతా చిరాకు రాగానే, నోరంతా ఒక బలహీనత రాగానే ఏం చేస్తాం? వెంటనే తుక్కలు ఉమ్మేస్తూ ఉంటాం. నోటిలో చెడు బాగోపోతేనే ఉమ్ము వేస్తాం కదా, మన ఒళ్ళంతా బాగోలా. దేవుడు అన్నాడు, ఈ నోటు నుండి రావాలి నీ పాపం బయటికి. ఈరోజు కొంతమంది లోపల పాపాన్ని దాచుకుంటారు, అందుకే దేవుడు అని దాన్ని ఉమ్ము వేసినట్లు ఉమ్ము వేయి, అప్పుడు నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగుతుంది. నేను ఎవరినో తెలుసా? పాడైపోయిన వారిని బాగు చేయవాడు, పాడైన గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన వాడు, దెబ్బలను రోగములను బాగు చేయగలవాడు. ఎందుకు తెలుసు? యేసుకి ఎలా సాక్ష్యం? ఎందుకు ఆయన బట్టికే స్వస్థత ఇవ్వగలడు అని అంటే, ఆయన నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తింటూ, మీకు చాలాసార్లు చెప్పాను, మనిషి దేహంలో 39 స్థలాలు మెత్తని ఉంటాయి. ఏ రోగం వచ్చినా ఈ 39 స్పాట్ల ఏదో చోట ఆ రోగం బయటపడింది. యేసుక్రీస్తు ప్రభు వారు 1 తక్కువ 40 అనగా 39 చోట్ల కొరడా దెబ్బలు తిని, నీ నిమిత్తము నేను గాయపరచబడ్డాను. యెషయా గ్రంథం 53:5 ఉంటుంది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. అందుకని యేసయ్య ఒక్కడే నీ కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడు, నీ గుండెను బాగు చేయగలిగిన వాడు, నీ రోగాన్ని కూడా బాగు చేయగలిగిన వాడు. బాగు చేసే దేవుడి దగ్గరికి మనం వచ్చాం. బాగు చేయమని అడగలిగితే మన దేవుడు మనల్ని బాగు చేయను కాక. ఆమె తల వంచండి. యేసుక్రీస్తు ప్రభువా, నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో మరణించింది, నన్ను బాగు చేయడానికి కనుక ప్రభువా నన్ను బాగు చేయని మనం అడగలిగితే ఆయన కృపా సంకల్పం, ఆయన గాయపడిన హస్తంతో దేవుడు మనల్ని బాగు చేయను గాక. దేవుడి మాట